నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి నేత నారా లోకేష్ కృషితో భారీగా పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు నెల్లూరు రూరల్లో 658 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని, త్వరలోనే 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేరుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ పొదుపు చర్యల్లో భాగంగా మహానాడుని హైబ్రిడ్ మోడ్లో కండక్ట్ చేయాలని చెప్పి మంగళగిరికి షిఫ్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా అయితే మొదట మహానాడు కార్యక్రమం నెల్లూరులో జరుగుతుంది అని నాకు తెలిసినప్పుడు నేను చాలా సంతోషంగాను గర్వంగాను ఫీల్ అయ్యాను. దీని వెనకాల నాకు ఒక వ్యక్తిగత కారణం ఉంది. గత 4 ఏళ్ల క్రితం నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరాలి అని నిర్ణయించుకున్నప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, ఈ పరిణామాన్ని మా నెల్లూరు రూరల్ ప్రజలు ఎలా చూస్తారు, ఎలా తీసుకుంటారు అని. రెండోది, పార్టీ జెండాని గుండెల్లో పెట్టుకొని మోస్తూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అందరికంటే ముందు నిలుచుకొని వీరోచితంగా పోరాడుతూ పార్టీ గెలుపుని తమ గెలుపుగా భావిస్తూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికంటే చివరి వరుసలో మిగిలిపోయే సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా నాన్నని వాళ్ళల్లో ఒకరిగా యాక్సెప్ట్ చేస్తారా, అంగీకరిస్తారా, తమలో ఒకరిగా స్వీకరిస్తారా? ఈ 2 ప్రశ్నలు కూడా నా మదిలో ఉన్నాయి. కానీ ఈరోజు నాకు ఈ 2 ప్రశ్నలకు కూడా సమాధానం దొరికింది. మొదటిది, మా నెల్లూరు రూరల్ ప్రజల నాన్నకి మొన్నటి ఎన్నికల్లో 35,000 బలమైన మెజారిటీ ఇచ్చి వారి అంగీకారాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇంకా రెండోది, నా 2వ ప్రశ్నకు మాత్రం నాకు సమాధానం గత మహానాడులో దొరికింది. నాన్నని తీర్మానం ప్రవేశపెట్టమని ఆ రోజు వేదిక మీదకు ఆహ్వానించినప్పుడు ఆ రోజు వేదిక ముందు కూర్చున్న చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఎంతో ఉత్సాహంతో గట్టిగా కరతాళ ధ్వనులతో నాన్నకు ఘన స్వాగతం పలికారు. నేను ఆ మూమెంట్ టీవీలో చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మా నాన్న రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రయాణంలో నా గుండె ఆనందంతో బరువెక్కిన అతి కొద్ది మూమెంట్స్లో అదొక మూమెంట్ నాకు. అందుకే అంతటి అంకిత భావంతో పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈసారి నెల్లూరులో ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చిందని నేను సంతోషించాను. కానీ అవకాశం మిస్ అయ్యాము. తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి అవకాశం మరొకటి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే 2వ విషయం, ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉండే పిల్లలు, యువత, మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఒక లక్ష్యంతో విద్య, ఉపాధి, మహిళా సాధికారత రంగాల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న ఈ మధ్య 37 మంది ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని సింగపూర్ పంపించి అక్కడి బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ అధ్యయనం చేసే అవకాశం కల్పించారు. ఏదైతే మన మేనిఫెస్టోలో ఉందో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో వచ్చే గూగుల్ డేటా సెంటరు, టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, కాగ్నిసెంట్ అప్కమింగ్ క్యాంపస్, అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ నిపాన్ స్టీల్ ప్లాంట్, సత్యసాయి జిల్లాలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, కడపలో అడానీ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్, మన శ్రీ సిటీలో కరియర్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, సత్యవేడులో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, మొన్న అనంతపూర్ పుట్టపర్తిలో డిఆర్డీఓ రిలేటెడ్ డిఫెన్స్ ప్రాజెక్టు, నిన్న మన నెల్లూరు ఇఫ్కో సెజ్లో కిసాన్ ఇఫ్కో సజ్లో ఐఎఫ్ఎఫ్ ఇంటర్నేషనల్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ సంస్థ, ఇవన్నీ కూడా ఈ భారీ పెట్టుబడులన్నిటికి కూడా రాష్ట్ర ముఖ చిత్రం మార్చేసి రాష్ట్రానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉన్న పెట్టుబడి ప్రతిపాదనలు. అదేవిధంగా ఒక పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ మరొక పక్కన పార్టీని బలోపేతం చేయడానికి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశాలు, క్లస్టర్ ఇన్ఛార్జులతో కాఫీ మీటింగ్స్ కూడా ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ ఆర్గనైజేషన్ రెండింటిపైన సమాన దృష్టితో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బెటర్ అవ్వాలి, యువతకి ఉద్యోగం రావాలి, మన కార్యకర్త అనేవాడు గర్వంగా నిలబడాలి అనే ఒక సిన్సియర్ లక్ష్యంతో నారా లోకేష్ గారు ఈరోజు పనిచేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నెల్లూరు రూరల్లో ముగిసిన, కొనసాగుతున్న, టెండర్ దశలో ఉన్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 657,83,97,000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నాను, 657,83,97,000 రూపాయలు, అంటే సుమారుగా 658 కోట్లు. ఆ దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ అన్న
సహాయ సహకారాలతో ఈ మార్పు త్వరలోనే 1000 కోట్లు చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను మా నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఒక 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒక ఎమ్మెల్యే చిటికేసేస్తానో, లెటర్ రాస్తానో, ఫోన్ చేస్తానో అభివృద్ధి పనులు అనేవి జరగవు. దాని వెనకాల చాలా ప్లానింగు, కంటిన్యూస్గా ఎఫర్ట్, కన్సిస్టెంట్గా ఫాలో అప్ అనేవి చాలా ఉంటాయి. మనం అభివృద్ధి పనిని తెచ్చుకోవాలి, ఫండ్స్ రిలీజ్ చేయించుకోవాలి, టెండర్ రైట్ టైంకి పిలవాలి, గ్రౌండ్లో పని జరగాలి. ఇదంతా కూడా ఒక నియోజకవర్గ పరిస్థితి. అలాంటిది 175 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు, పార్టీ నాయకత్వం ఎంత కష్టపడుతుందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా మా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. స్థానికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో మనవంతు శ్రమ, మనవంతు కష్టం కూడా మనం చేద్దాము. ఈరోజు ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకి చదువు, ప్రతి ఇంటికి ఉపాధి, ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారికి మనం అందరం కూడా బలంగా అండగా నిలుద్దాము. ఎందుకు చెప్తున్నానంటే, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కూడా ఘన విజయం సాధించేందుకు మన వంతు కష్టం మనం చేద్దాం. ఆ కష్టం కూడా నిజాయితీగా, ఇష్టంతో చేద్దాము. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం పడే కష్టం, శ్రమ ఎలా ఉండాలి అంటే, అది మనల్ని విమర్శించే ప్రత్యర్థి కూడా చూసి వీళ్ళు నిజాయితీగా చేశారు, నిజాయితీగా శ్రమ పడ్డారు అని మెచ్చుకునేంత గొప్పగా మనం శ్రమ పడదాం. స్థానిక సంస్థల్లో తప్పాల్సిన అర్హత కూడా నాకు లేదని నేను నిజంగా భావిస్తున్నాను. దాని మీద ఇప్పుడు మనం మహానాడు జరగబోతుంది. మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి. ఏం చేసాం నెల్లూరు రూరల్కి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది, స్థానిక సంస్థలు రానున్నాయి, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పి